గ్రామ సర్పంచ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మన గ్రామానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. గ్రామ సర్పంచ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోమని చెప్పి ప్రభుత్వమే మనకు ప్రోత్సాహం కల్పిస్తుంది. ఇక్కడ ఒకవేళ మనం గ్రామ సర్పంచ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి మనకు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు మన గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వమే మనకు పైసలు ఇస్తుంది. ఇక్కడ ఈ పైసలు కూడా ఎలా ఇస్తుంది అంటే మన గ్రామ జనాభాను డిపెండెన్సీగా తీసుకొని మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామంలో 5,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే దగ్గరగా మనకు 15 లక్షలు ఇస్తారు. ఒకవేళ 5,000 కంటే జనాభా తక్కువ ఉంటే దగ్గర 10 లక్షల వరకు మన గ్రామానికి అభివృద్ధి కోసం గవర్నమెంటే మనకు పైసలు ఇస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా వచ్చేసి ఏంటంటే ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఎలక్షన్స్ పెట్టకుండా మనము పని తగ్గిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ అనేది ఇలా చేస్తుంది. అదే కాకుండా ఒకవేళ సర్పంచ్ గారిని మనం ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మన గ్రామంలో అందరి మధ్య ఐక్యత పెరుగుతుంది, మనస్పర్ధలన్నీ తగ్గిపోతాయి. ఈ స్కీమ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, గుజరాత్లో ఉంది, హర్యానాలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది.